బయట చల్లచల్లగా వర్షం, ఇంట్లో వేడివేడిగా సగ్గుబియ్యం పునుగులు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. బౌల్లోకి 3/4 కప్ సగ్గుబియ్యం, 1 కప్ పెరుగు, 1 కప్ నీళ్లు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 4-5 గంటలు అయితే నాననివ్వాలి. 4-5 గంటల తర్వాత చూసి సగ్గుబియ్యం చక్కగా నానిపోయి ఉంటాయి. ఇంకొక బౌల్లోకి వేసేసుకొని జీలకర్ర, కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం తరుగు, 4 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, తగినంత ఉప్పు కూడా వేసేసుకొని ఫస్ట్ నీళ్ళు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే కొన్ని వాటర్ చిలకరించుకుంటూ బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ అయితే పునుగులు వచ్చేసి ఎక్కువగా ఆయిల్ పీల్చేస్తాయి. స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైస్లో ఇప్పుడు ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వీటిలో చూపించిన విధంగా పునుగులు అయితే వేసేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేందుకు వేయించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పునుగులు అయితే రెడీ అయిపోయాయి. ఏ చట్నీతోనే బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చే కామెంట్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.